శ్రీకాకుళం రాజకీయాల్లో కూటమి నేతల మధ్య కనిపించని యుద్ధం మొదలైందా? 10కి 10 సీట్లు గెలిచిన కూటమిలో ఇప్పుడు అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయా? జిల్లా రాజకీయాలన్నీ ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయనే చర్చ ఎందుకు జరుగుతుంది? కింజరాపు కుటుంబ ఆధిపత్యంపై సొంత కూటమి నేతల నుంచే అసంతృప్తి స్వరాగాలు వినిపిస్తున్నాయా? శ్రీకాకుళం జిల్లాలో కూటమి పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? పొలిటికల్ కార్డర్ లో ఎక్స్క్లూజివ్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన కూటమి అభివృద్ధి, సమన్వయం, భాగస్వామ్య పాలన అంటూ భారీ హామీలిచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారం మొత్తం కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం తగ్గిందని సొంత కూటమి నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అందరూ అవసరమే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరే ముఖ్యమనే భావన కార్యకర్తల్లో పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. ఈ మొత్తం రాజకీయ చర్చల్లో ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది కింజరాపు కుటుంబం. ఒకవైపు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు, మరోవైపు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు ఇద్దరు అధికార కేంద్రాలుగా మారారనే అభిప్రాయం జిల్లాలో బలపడుతోంది. జిల్లాలో ఏ కీలక కార్యక్రమమైనా, ఏ ప్రభుత్వ నిర్ణయమైనా చివరకు కింజరాపు కుటుంబం చుట్టూనే తిరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. అధికార యంత్రాంగం సైతం వారి సూచనలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగిలిన ప్రజాప్రతినిధుల మాటలకు విలువలేదనే అసంతృప్తి కూటమి వర్గాల్లో పెరుగుతోంది. జనసేన, బీజేపీ శ్రేణుల్లో కూడా ఇదే అంశంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అభివృద్ధి విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రత్యర్థులు జిల్లాకు ప్రత్యేకంగా ఏ పెద్ద ప్రాజెక్టు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నా జిల్లాకు కొత్త పరిశ్రమలు, జాతీయ స్థాయి సంస్థలు లేదా ప్రత్యేక కేటాయింపులు కనిపించలేదని విమర్శిస్తున్నారు. రైల్వే అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటున్నారని, కానీ దేశవ్యాప్తంగా అమలవుతోన్న పథకాల కంటే అదనంగా జిల్లాకు ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి కంటే రాజకీయ ఆధిపత్యంపైనే ఎక్కువ దృష్టి పెట్టారనే విమర్శలు ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్నాయి. ఇక సుడా నిధులు, శంకుస్థాపనలు, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలోనూ అసంతృప్తి పెరుగుతోందనే చర్చ సాగుతోంది. కొన్ని కార్యక్రమాలకు సంబంధిత నాయకులకు సమాచారం ఇవ్వటం లేదని, స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది సాధారణ పరిపాలనా లోపమా, లేక రాజకీయంగా కింజరాపు కుటుంబ ప్రభావాన్ని చాటుకునే ప్రయత్నమా అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కూటమి శ్రేణుల్లోనే వినిపిస్తోన్న ఈ అసంతృప్తి భవిష్యత్తులో పెద్ద రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇక కింజరాపు కుటుంబం గుత్తాధిపత్యం నడుస్తోన్న సమయంలో జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజల్లో పట్టు పెంచుకుంటున్నారు. ఎన్నికల్లో వచ్చిన విజయం శాశ్వతం కాదని, అధికార అహంకారం పెరిగితే ప్రజల తీర్పు కూడా మారుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. మరి శ్రీకాకుళం రాజకీయాల్లో వినిపిస్తున్న ఈ అసంతృప్తి కేవలం గుసగుసల వరకే పరిమితమవుతుందా, లేక రాబోయే స్థానిక ఎన్నికల నాటికి బహిరంగ రాజకీయ పోరుగా మారుతుందా అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర చర్చగా మారింది.